గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుంచి కీర్తనలు 4వ అధ్యాయము 1వ వచనం యొక్క 2వ భాగాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఇరుకులలో విశాలతను కలుగజేయు దేవుడు అని దావీదు మహారాజు రాయడం మనం చూస్తున్నాం. ఏంటి ఆ ఇరుకులలో విశాలత కలుగజేసే దేవుడు అని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అతను జీవించిన కాలంలో ఎన్నో కార్యాలు చేశాడు. అందులో ఒక 2 కార్యాలను మీ ముందు పెట్టాలని నేను సంతోషిస్తున్నాను. అయితే మొట్టమొదటిగా యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ నీటిని ద్రాక్షారసముగా మార్చే ఒక అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ఏ మాత్రము ద్రాక్షారసము వంటి గుణము లేని నీటిని యేసుక్రీస్తు ద్రాక్షారసము వలె మార్చడం మనం చూస్తున్నాం. ఆ కొరత వలన ఆ ఇంటికి రావలసిన అవమానమును యేసుక్రీస్తు తొలగించడం మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, అదే రీతిగా లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో నుంచి 6వ వచనం వరకు మనం చదివినట్లయితే అలిసిపోయి నిరుత్సాహంతో రాత్రంతా శ్రమపడి ఒక్క చేపను కూడా పట్టుకోలేని పేతురుని మనం అక్కడ గమనిస్తున్నాం. ప్రియ సంగమా, అయితే యేసుక్రీస్తు అతని ఖాళీగున్న వలలను, అతని వెలితి అయిన ఓడను చేపలతో నింపడం మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, అయితే దేవుడు ఈ యొక్క కార్యంలో నుంచి మనకు నేర్పించాలనుకుంటుంది, మనల్ని ధైర్యపరచాలనుకుంటుంది, మనల్ని బలపరచాలనుకుంటుంది. ఏంటంటే నీ ఇరుకులలో నీకు విశాలతను కలుగజేయు దేవుడు, నీ లేమిలో నీకు సమృద్ధిని కలుగజేసే దేవుడు. ప్రియ సంగమా, ఈరోజు కానాను వివాహంలో ఉన్న దేవుడు, పేతురు యొక్క ఓడలను నింపిన దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్.